నా పేరు ఎప్సిబా. మేము మాదాపూర్ నుంచి వచ్చామండి. అంటే పాప సివియర్ కండిషన్లో ఎట్లా అంటే సీజర్స్తో వచ్చాము. ఒక 10 minutes జర్నీలో అసలు మాకు అసలు హోప్ ఏం లేకుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత లోలం వెంకటేశ్వర్ సారు పాపను చూసి కొంచెం బేబీకి కావాల్సినవన్నీ చేశారు. హెల్త్ ఇప్పుడు ఇండ్యూస్ అయింది, బెస్ట్ అన్కాన్షియస్కి వెళ్ళిపోయింది. ఆ స్టేజ్లో కూడా పాపను చూసి మంచి ఇండ్యూస్ చేసి 3 daysలలో మాకు ఇచ్చారు. అందులో మాధురి మేడం కూడా కొంచెం సీజర్స్ని చూసి మేడం మాకు చాలా హెల్ప్ చేశారు. తర్వాత రమేష్ శ్రీనివాస్ సార్ కూడా మాకు కొంచెం న్యూరాలజీ గురించి చెప్పి మాకు చాలా బేబీని మా చేతులకు వస్తుందని మేము అనుకోలేదు. ఆ సమయంలో సార్ వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. హోప్లెస్గా వచ్చినప్పుడు ఇంత హెల్ప్ అవుతుందని తెలియదు. చాలా హోప్తో మేము 3 days వెయిట్ చేసాము. 3 daysలో బేబీని మా చేతిలో పెట్టి మాకు చాలా హెల్ప్ఫుల్ చేశారు. వెంకటేశ్వర్ సార్ అయితే మాకు చాలా హెల్ప్ఫుల్గా మా బేబీని చాలా బాగా టేక్ కేర్ చేసి ఇప్పుడు మంచి హ్యాపీగా ఉంది, హెల్తీగా ఉంది. థ్యాంక్ యూ అపోలో హాస్పిటల్, థ్యాంక్ యూ డాక్టర్స్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వెంకటేష్, కన్సల్టెంట్ పీడియాట్రిక్స్ అండ్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్. ఇక్కడ అపోలో హాస్పిటల్లో జాస్పర్ బేబీ అరౌండ్ 6 months బేబీ కన్వల్షన్స్తో అడ్మిట్ అయింది మా దగ్గరికి. అండ్ తన డయాగ్నోసిస్ లోపల తీవ్రమైన డెంగీ జ్వరం డయాగ్నోస్ అయింది. తనలో ఇంక్లూడింగ్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ కూడా ఉండింది. తన లివర్ పనిచేయకపోవడము, కోయాగులేషన్ ప్రాబ్లమ్స్ ఉండడము, ప్లేట్లెట్స్ తక్కువ ఉండడము, బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉండడము. సో ఇంక్లూడింగ్ తనకి వెంటిలేటర్ అవసరం పడింది, బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ కావడానికి కావాల్సిన మెడిసిన్స్, ఇన్ఫ్యూజన్స్ అవసరం పడింది. అలా అన్ని సపోర్టివ్ కేర్స్ తోటి ఓవర్ ఒక 2-3 days లోపల తను నార్మల్ సీజర్స్ కంట్రోల్ అయిపోయి తన కాన్షియస్నెస్ రీగైన్ అయిపోయి బాగా రికవర్ అయిందండి. అండ్ అలా ఫ్యామిలీ మమ్మల్ని నమ్మినందుకు థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ ఆల్ ది నర్సెస్ అండ్ ది డాక్టర్స్, డాక్టర్ మాధురి కిలారి అవర్ న్యూరాలజిస్ట్ అండ్ డాక్టర్ రమేష్ శ్రీనివాసన్ పీడియాట్రిక్ గ్యాస్ట్రెంటాలజిస్ట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఇంకెవరైనా కానీ డెంగీ జ్వరం కానీ ఫిట్స్ ప్రాబ్లం కానీ ఉంటే మా సర్వీసెస్ యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. Good afternoon. I'm Dr. Madhuri Khilari, consultant neurologist and epilepsy expert. Today I'm going to discuss about this child, 6 months old baby Olive, who had come with history of recurrent seizure, जिसे हम मिर्गी बोलते हैं, या बार बार फिट्स की समस्या होना, जो कि आम दवाई से कंट्रोल नहीं हो रही थी. उसके बाद में बच्ची को फिट्स का डायग्नोसिस डेंगू के कारण है वो पता चला. डेंगू एन्सेफेलोपैथी, इट्स अ वेरी वेरी रेयर डायग्नोसिस इन दिस एज ग्रुप. एंड यू कैन सी हाउ सक्सेसफुल इट वाज मैनेज्ड. उसके बाद बेबी को कभी फिट्स का प्रॉब्लम दोबारा आया नहीं. बच्ची अभी हंस रही है, खेल रही है, शी इज़ ईटिंग अ फूड नॉर्मली, शी इज़ डूइंग रियली वेल. थैंक यू.